ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు మాట్లాడుతూ ఉద్యోగంలో చేరే సమయంలోనే పరీక్షలు రాసే ఉద్యోగంలో చేరడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఎన్నోసార్లు తమను రెగ్యులర్ చేయాలని కోరినా ఆ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము రెగ్యులర్ అవుతామని ఎన్నో కలలకు కన్నామని, ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తుందన్నారు. ఏ పనిలోనైనా అనుభవం ముఖ్యమన్నారు. తమకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని, దాని ఆధారంగానే తమను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఏదో కారణం చెప్పి తమను ఈ ప్రభుత్వం తొలగించాలని చూస్తుందని, తమను రెగ్యులరైజ్ చేసే వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, నాయకులు కొత్త నరసింహులు, ఆశా వర్కర్లు దీవెన, కవిత, అర్సియా, సంధ్యారాణి, స్వరూప, రేణుక, జోష్నాదేవి, మౌనిక, విజయ, గంగమణి, ఫ్లారెన్స్, బాలాబాయ్, శైలజ తదితరులు పాల్గొన్నారు. బేషరతుగా అందరినీ రెగ్యులర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా అభ్యర్థులందరికీ, మా అన్నలకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మాకు రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.